ఆయన సన్నిధికి మనం నడిపించబడి ఆయన ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. ఆయన మాటల గురించి మనం విన్నప్పుడు మా హృదయాంతరంగాల్లో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ప్రభువే మన విషయంలో ఏదైనా ఒక సాక్ష్యం చెప్పినట్టు ఒక మాట మెప్పు కలిగే మాట మన విషయమే చెప్పగలిగితే మనం ధన్యులం. యోబును ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబు విషయమే ప్రభు చెప్పాడు, ఇతడు యథార్థవంతుడు అని. తన విషయమే సాక్ష్యం పలుకుతున్నప్పుడు ప్రభు కొన్ని మాటలు వాడాడు. మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే, యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రభు చెప్పే సాక్ష్యం, భయభక్తి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ప్రియమైన వారలారా, మనం భయభక్తి అనే మాటను గుర్తిద్దాం. క్రైస్తవుడు అనే మాటలో చాలా మంది అంటూ ఉంటారు, భక్తి కలిగిన వారు అంటారు. ఈ భక్తి అనే మాట పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో చెప్పబడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి భక్తి కలిగిన వాడు అంటే ఎవరు? భక్తి కలిగిన వాడు లేక భక్తి కలిగిన వారు యోబు విషయంలో దేవుడు చెప్పాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని. ఎన్ని గుణగణాలు ఉన్నాయి ఆ భయభక్తులు కలిగిన వారిలో? భక్తి కలిగిన వారిలో యథార్థత ఉంది, అవునా? న్యాయవంతుడు అనే మాట ఉంది, చెడును విసర్జించిన వాడు అని ఉంది. భక్తి కలిగిన వాడు ఈ విషయాలు గమనించవలసినటువంటి వాడు. ప్రియమైన వారలారా, దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటలోనూ దాగి ఉన్న ఆత్మీయ మర్మాన్ని మనం గమనించాలి. ఆరాధనలో పాల్గొనేవారు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన వారు, భక్తిని కనపరిచేవారు భయభక్తులు కలిగి జీవించేవారు. ఇక్కడ భక్తి గలవాడు అనగా దేవుని యందు భక్తిని శ్రద్ధను కలిగి భయముతో ఆయన సన్నిధిలో జీవించేవాడు, శ్రద్ధాభక్తులు కలిగిన వాడు, నిష్ఠాగరిష్ఠుడు, నిష్ఠ దేవుని వాక్యం పట్ల నిష్ఠ కలిగినటువంటి వాడు. ఇటువంటి వాడు భక్తి కలిగిన వాడు. ఇంకో మాట చెప్పాలంటే దైవారాధనలో పాలు పంచుకునేవాడు. దైవారాధనలో పాలు పంచుకునేవాడు భక్తి కలిగినటువంటి వాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. ప్రియమైన వారలారా, దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఈ భక్తి మనలోనూ ఉండాలి, అయితే అది అరకొర కాదు. ఎలాంటి భక్తి మనం కలిగి ఉండాలి అంటే, తిమోతికి రాస్తూ పౌలు గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మనకు అందించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో
తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించగలిగితే అద్భుతమైన సత్యాలు ప్రభు ఇందులో రాసి ఉంచారు. అద్భుతమైన సత్యాలు. క్రైస్తవుడు అనేటువంటి వాడు యేసు రక్తములో కడిగి యేసును అంగీకరించి క్రీస్తు యొక్క అభిషేకాన్ని కలిగించిన వాడు అని మనం గమనించాలి. అట్టి వారు చూడండి, అక్కడ రాయబడిన మాటలు, మనము అంటే భయభక్తులు కలిగిన మనము, దేవుని ఆరాధించే మనము, యేసు రక్తములో కడగబడిన మనము, సంఘారాధనలో పాలు పంచుకునే మనం, దేవుని యందు మరి ఎంతో ప్రతిష్టత కలిగిన బిడ్డలంగా జీవించే మనం ఈ మాటను గమనించాలి. ఏంటి? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను, కోరుచున్నాను అంటలా. నేను కోరుకుంటున్నాను అట్లా, హెచ్చరిస్తున్నాను అన్నాడు. హెచ్చరిక, వార్నింగ్. ఓ క్రైస్తవునిగా ప్రభు మనం ఏది గమనించాలో అది చెబుతూ నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను అంటున్నాను. అంటే దీన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనకి దారిలో ప్రయాణంలో వార్నింగ్ బోర్డ్స్ కనిపిస్తుంది, సైన్ బోర్డ్స్. అది గమనించకపోతే ప్రమాదానికి గురవుతాం. అలానే మన ఆత్మీయ ప్రయాణంలో ప్రభు మనకి కొన్ని వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ వార్నింగ్ అంటే? ఆయన చెప్పిన మొదటి మాట, సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. మనం కలిగి ఉండే భక్తి ఆరాధనకు వస్తే సరిపోదు, పాటలు పాడితే సరిపోదు, స్తుతి చెల్లిస్తే సరిపోదు, ఏదో ఒక విషయంలో మనం మంచిగా ఉంటే సరిపోదు, ఏదో మన భక్తి అలా ఉందే అన్నట్టు ఉంటే సరిపోదు. దీనికి పేరు పెట్టాడు సంపూర్ణమైన భక్తి, పూర్ణ భక్తి, వెలుగు లేని భక్తి, కొరత లేని భక్తి, ఎవరు ఏ వ్యక్తి చూపించడానికి వీలు లేని భక్తి మనం కలిగి ఉండాలి. కేవలం వస్తున్నాం వెళుతున్నాం అంటే కాదు. మనం ఆరాధనలో పాల్పంచుకున్నప్పుడు, ప్రభుని మనం కొనియాడినప్పుడు, ఆరాధించినప్పుడు, ఈ ఆరాధన ఆత్మీయ వాతావరణం చేత నింపబడినప్పుడు మనం ఏ మేలు పొందుకుంటున్నాం? కొరతలు లేని మేలు. అదే కీర్తనగాడు అంటాడు, నా గిన్నె నిండి కొరులుచున్నది, వెలుగు లేదు, కొరత లేదు, ఏమాత్రము కూడా నాకు వెలుగు లేదు అనేటువంటి మాట. నిండి కొరులుట, పొంగి ప్రవహించుట, ఈ పదాల కొరకు చూస్తే సంపూర్ణమైన భక్తి కలిగిన బిడ్డలంగా మనం ఉండాలి. ఈ సంపూర్ణమైన భక్తి కలిగి ప్రభులో ఎలా ఉండాలంట? నెమ్మదిగాను సుఖముగాను మనం బ్రతకాలి. అంటే అందరూ కోరుకుంటారు నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఏ కష్టాలు రాకూడదు, ఏ నిందలు రాకూడదు, నేను చాలా జాగ్రత్తగా మంచిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. అలాంటప్పుడు మనం ఏ ఆత్మీయ స్థితిని కలిగి ఉంటే సంపూర్ణమైన భక్తి మనం కలిగి ఉంటాం, సుఖంగా జీవించగలుగుతాం, మనం నిందలు లేకుండా ఉంటాం అనేటువంటి ప్రశ్న మనం వేసుకొని చూస్తే ఆయన అంటాడు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అదేంటండి, ఎవరి గురించి మనకు చెప్తాడేంటి? ఎవరి గురించి మనకెందుకు? మనం ఉండాలి కదా భక్తిగా, కొరత లేని జీవితం ఉండాలి కదా. అది ఉండాలి అంటే ఇది నువ్వు చేయాలి. ఏం చేయాలి? మొదటగా ఏం చెప్పాడు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయి.
సాధారణంగా మనకు అలవాటు ఏంటి? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? ఎవరి కోసం? మన కోసమే ప్రార్థన చేసుకుంటాం. అది చేసుకోకపోతే అది చెయ్యం. ముందుగా మనం మన కోసం చేసుకుంటాం. కానీ ప్రభు చెప్పే మాటలో ఒక విషయం ముందుగా రాశాడు. ఈయన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. ముందు మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి, ముఖ్యముగా అని ఈ మాటలో నీ కొరకు నీవు ప్రార్థన చేసుకోవటం కాదు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. సాధ్యమా? సాధ్యం అవ్వాలి. అయితేనే నువ్వు సుఖంగా ఉంటావు. అది నువ్వు చేయగలిగితేనే నువ్వు దేవునిలో నమ్మకంగా ఉంటావు. అది నువ్వు చేయగలిగితేనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉంటావు. మనుషుల కొరకే కాదు, రాజుల కొరకు, అధికారుల కొరకు నీవు ప్రార్థన చేయాలి. అంతేకాదు, ఈ ప్రార్థన ఎలా ఉండాలి? విజ్ఞాపన చేయాలి. ఆయన పట్టుకుని బ్రతుకులాడాలి. ఆయన పట్టుకుని పదే పదే ప్రార్థన చేయాలి, యాచనలు చేయాలి. అంతేకాదు, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు కూడా మనం చెల్లించాలి. ఎవరికో చేసిన మేలు కొరకు మనం కృతజ్ఞత చెల్లించినటువంటి ప్రభు పెట్టినటువంటి ఆ మాట హెచ్చరిక, వార్నింగ్. మనం సుఖంగాను నెమ్మదిగాను మన జీవితాలు గడవాలి అంటే మేము అందరి కొరకు ప్రార్థన చేయి. నీకు నచ్చిన వాళ్ళ కొరకు మరి కాదు, నీ బంధువర్గం కోసం కాదు, అందరి కొరకు. అంటే ప్రభు మనకి అందరితోనూ సహవాసాన్ని ఏర్పరుస్తున్నాడు. మనం అందరము కలిసి ఉండాలని మాట్లాడుతున్నాడు. అందరూ ఒకే భావన కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, మేడ పై గదిలో వారు 10 దినములు ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పిన లెక్క ప్రకారంగా 120 మంది ప్రార్థన కూడుకున్నారు. పురుషుడు మాత్రమే, స్త్రీలను దేవుడికి లెక్క పెట్టాలి. వాళ్ళందరూ ఆ 10 దినాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏక మనస్సు అనే పదం వాడబడింది. అపొస్తలుల కార్యాలలో ఒకళ్ళు చూస్తే మొదటి అధ్యాయంలో ఈ మాట ఏక మనస్సు అనే మాట వాడాడు. చూడండి అక్కడ 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరుడును ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. 10 దినాలు కంటిన్యూస్ గా. అక్కడ మరి ఎంతమంది ఉన్నారంటే పురుషులు లెక్క చెప్పాడు 120 మంది అని. ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. వీరందరూ ఒకే మనసు, మారు మనసు, ఒకే మనసు, మారు మనసు. మనం ఎంత మంది ఉంటే అన్ని మనసులు, అన్ని మాటలు, అన్ని అభిప్రాయాలు, అన్ని తలంపులు, అన్ని ఆలోచనలు. కానీ ఇక్కడ ఒకటే, యేసుని కలిగిన వారు, యేసు రక్తములో కడగబడిన వారు, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారు ఏక మనస్సు కలిగి వారి ప్రభువును ప్రార్థన చేసిరి. ఈ ప్రార్థన మనం కూడా చేయాలి. ఈ ప్రార్థన మనం కూడా చేసి ఆయనలో విజ్ఞాపన చేయడం ద్వారా దేవునికి ఘనత తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. మనుషుల కొరకే కాదు. ఇంకెవరి కోసం ప్రార్థన చేయమన్నాడు? రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ప్రార్థన చేయాలి. అధికారులు మనల్ని పరిపాలించేవాడు. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. అధికారం ప్రభిస్తేనే వచ్చేది. కాబట్టి మనం అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. సరైన జ్ఞానంతో ప్రజలను పాలించేవారిగా ఉండాలని, ప్రజల క్షేమాన్ని యోచించే వాళ్ళు ఉండాలని అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకసారి యెజ్రా గారు ప్రార్థన చేశాడు. చూడండి, యెజ్రా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన. కరులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను
ఆ గుర్రమును పట్టుకొని రాజును ఘనపరచనపేక్షించు వారికి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధులలో అతన్ని మరి నడిపించి రాజు ఘనపరచనపేక్షించు వారికి ఏ రీతిగా దైవ కార్యాలు జరుగుతాయో, ఏ రీతిగా దేవుని యొక్క నడిపింపు జరుగుతుందో అలానే వారి పట్ల తన కృపను కలిగించాడనే విషయాన్ని ఈయన ప్రార్థనలో దేవుని కనపరిచాడు. ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుని హెచ్చించాడు. దేవుని నామ మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు ఆయన ప్రార్థన చేయడం మనం గమనిస్తా ఉన్నాం. చూడండి ప్రియమైన మరియు ఆకాశమందరు దేవునికి దహన బలులు అర్పించడానికి కోడలే కానీ, గొర్రె పొట్టేలే కానీ, గొర్రె పిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షరసమే కానీ ఇవన్నీ తీసుకుని వచ్చి వారు అర్పించి రాజును అతని కుమారును జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తము కొరత లేకుండా సమస్తాన్ని మీరు సమకూర్చి ఆ రాజు నిమిత్తము, వారి పిల్లల నిమిత్తము, రాజ్యం నిమిత్తము వారు ప్రార్థన చేశారు. అలా మనం కూడా అటువంటి ప్రార్థన చేయడం ద్వారా దేవుని మనం ఘనపరచాలి. మనం కూడా ఆ ప్రభు నామాన్ని హెచ్చించాలి. ఇదే విషయాన్ని మరి రోమా పత్రికలో ప్రభు రాశాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఎటువంటి ప్రార్థన మనం చేయాలి? ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారంలో దేవుని వలనే నియమించబడినవి. కాబట్టి మీరు వారిని ఎదిరించకండి, లోబడండి, ప్రార్థన చేయండి. నీ అధికారి నిన్ను మంచిగా నడిపించలాగా, మంచిగా తన జ్ఞానంతో తన యొక్క మరి కార్యక్రమాలు జరిగించాలన్న మీరు ప్రార్థన చేయండి. అధికారం ప్రభిస్తేనే వాడికి వచ్చింది, వాడినంతటా వారికి అధికారం రాలేదు. అది ఏదైనా రాజ్యాన్ని పరిపాలించేవాడైనా, ఉద్యోగంలో వాళ్ళని నడిపించేవాడైనా, ఎవరైనా అధికారం ఇచ్చేవాడు మన దేవుడే. కనుక మీరు ఆయనకు లోబడి మీరు సుఖముగా బ్రతకాలి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి అంటే ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని యందు మన భక్తిని మనం కనపరుచుకోవాలి. ఎలా కనపరుచుకోవాలి? చూడండి, తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు మొదటి పత్రికలోని 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఆ దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము, నీకు నీవే నిరూపించుకో, నీకు నీవే భక్తి కలిగిన వారి కనబడు. ముసలమ్మ ముచ్చట పనికిరాని మాటలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కాదు. దేని విసర్జించాలి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను మీరు విసర్జించండి. యోబు విషయంలో ప్రభు ఏం మాట్లాడాడండి? ఏ విసర్జించాడండి యోబు? చెడుతనమును విసర్జించాడు. అంటే ఈ పాపపు మాటలు, పాపపు క్రియలు, పాప జీవితము, ప్రభుకి ఆయాసము కలిగించే జీవితం విసర్జించాడు. మనకు కూడా పనికిమాలిన మాటలు, అపవిత్రమైన మాటలు ఏమైనా మాట్లాడుతున్నామేమో వాటిని విసర్జించండి. అవి విసర్జిస్తేనే దేవునికి మీరు ఇష్టలుగా ఉంటారు. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తేనే దేవునికి మీరు ఇష్టలుగా ఉంటారు. రాజుల కొరకు, రాజ్యం కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేస్తేనే ప్రభువుని ప్రేమలో మీరు భాగాన్ని పంచుకుంటారు. అలానే మీకు సుఖంగా బ్రతికే బ్రతుకుని దేవుడు ప్రసాదిస్తారు. ఏ ఆటంకాలు లేకుండా బ్రతుకును ముందు కొనసాగించుకోవడానికి, ఏ శ్రమ లేకుండా నువ్వు ముందుకు వెళ్ళడానికి, ప్రతి కష్టంలో, దుఃఖంలో విజయాన్ని పొందడానికి ప్రభు నీతో ఉంటాడు. కాబట్టి నీవు చేయవలసింది నీవు చేసి ప్రభు చేయవలసిన దాని కొరకు ప్రార్థన చేస్తే నీ విజయాన్ని పొందుకుంటావు. నీవేం చేయాలో అది చేయకుండా, నీవెలా నడవాలంటే నడవకుండా ప్రతిదీ నీవు ప్రార్థనలో కావాలనుకుంటే నీకు రాదు. నీవు ఇక చెప్పాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో, దేవ భక్తి విషయంలో నీవు చాలా జాగ్రత్తగా నీకు నీవే సాధన చేసుకో, ఎక్సర్సైజ్ చేయి. ఎలా మాట్లాడాలి, ఇతరుని ఎలా ఘనపరచాలి, ఇతరుని ఎట్లా మరి ప్రేమించాలి,
ఇతరుల పట్ల ఎలా నేను ప్రవర్తించాలి అని నీకు నీవే ఆలోచించుకో. అంతేగాని ఇతరులను బాధించే విధంగా మన నోటికి పనిపెట్టకూడదు, ఇతరులను బాధించే విధంగా మనం మాట్లాడకూడదు, ఇతరులను తక్కువగా మనం చూడకూడదు, ఇతరులను ప్రేమించాలి, ఇతరుల పట్ల మరి మన భక్తిని మనం కనపరచుకోవాలి. అలా జీవించగలిగితే, అలా మనం నడవగలిగితే మరి ఎంతగానో ప్రభు చేత నడిపించబడగలిగే వారు వింటాం. కాబట్టి నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరీక్షించుకో. నీ యొక్క జీవన విధానాన్ని ఒకసారి పరీక్షించుకో. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ఏ రీతిగా నీ ముఖాన్ని చూసుకుని నిన్ను సిద్ధం చేసుకుని అన్ని క్రమంగా ఉన్నావో లేవో సరి చూసుకుని బయటికి వెళతావో, అలానే నువ్వు దేవుని సన్నిధిని బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావో పరీక్షించు. నీ ఆలోచన ఎలా ఉందో పరీక్షించు, నీ మాటలు ఎలా ఉన్నావో పరీక్షించు, నీ చూపు, నీ నడవడిక, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా పరీక్షించుకో అని చెబుతూ ఇదే పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనంలో మరొక మాట తెలియపరిచాడు. చూడండి, దైవజనుడా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువాడా, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుచున్నవాడా, దేవుని సన్నిధిలో ప్రభు కొరకు ప్రయాసపడుచున్నవాడా, దేవుని చిత్తానికి దాసులుగా ఉండే సుఖప్రదమైన జీవితాన్ని కావాలని ఆశించువారులారా, యేసు రక్తములో కడగబడిన వారులారా, భక్తి శ్రద్ధలతో ముందుకు సాగి వెళ్తున్న వారులారా, నీవైతే వీటిని విసర్జించి, ఏ విసర్జించాలి? ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. అలానే పైన కొన్ని వచనాలు చెప్పాడు, ఆ విషయాలు కూడా నీవు విసర్జించాలి. ఎందుకంటే నిన్ను విశ్వాసం నుంచి తొలగిపోయే విషయాలు కొన్ని ఎదురుపడతాయి. కాబట్టి విశ్వాసం నుంచి తొలగిపోయిన కొంతమంది ఉన్నారు, వారి వలే నీవు మరి చేసుకోవద్దు. డబ్బు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అన్నాడు అక్కడ. చూడు 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో డబ్బు ఎవరికి ఎక్కువైందో, సంపాదన 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 సంపాదన, తిండి తిప్పలు లేకుండా, టైం లేకుండా, దేవుని యందు భయభక్తులు కోల్పోయి విశ్వాసం తొలగిపోయి, ప్రార్థనకు లేక, ప్రార్థించక, సహవాసం లేక, ప్రభు ప్రేమను పొందుకోలేక, దేవుని యందు భయభక్తులు కోల్పోయి విశ్వాసం నుంచి పడిపోయినట్టుగా ఈ డబ్బు పట్ల ఎవరైతే అలా ఉన్నారో ఆఖరికి వాళ్ళకి రిజల్ట్ ఏంటి తెలుసా? వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఎండ్ అయిపోతుందట. ఇంత డబ్బు కూర్చుకోవడం ప్రయాసపడ్డారు, ఉన్నదానిలో తృప్తి లేదు, ఆఖరికి ఏం చేశారంట? నానా విధములైన బాధల చేత ఆత్మహత్య చేసి చచ్చిపోయి పరిస్థితి. కానీ ప్రభు ఏం చెప్పాడు? పెళ్లిలో ఈ మాట చెప్పరండి, పెళ్లి గురించే మాట్లాడతారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటారు. తర్వాత ఏం చెప్పాడు ఆయన? చదవండి, 4వ వచనం. వివాహం 13 వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాను, నిష్కళమైనది కాను ఉండవలను. వేష సంగులకును వ్యభిచారకును ఇస్తారు. 5వ వచనం, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది. ఏం చెప్పాడు ఆయన? కలిగిన వాటితో ఓటీలు, నిద్రాహారం మానేసి కష్టపడిపోయి ఒళ్ళంతా హీనం చేసేసుకుని చిక్కుపోయి హాస్పిటల్కి పెట్టేసి, ఎందుకు ఈ అవస్థ? ఉన్నదానిలో తృప్తిపడదు. ధనాపేక్ష లేని వారే, అదే చెప్పాడు ఇక్కడ, ధనాపేక్ష లేని వారే ఉండాలి. ఈ ధనాపేక్ష ఉండి ఎరగబడి సంపాదించేసిన ఆఖరికి ఏమైపోయారంటే అప్పుల పాలు అయిపోయి 10 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి వస్తుంది.
100 రూపాయలు సంపాదించి 1000 రూపాయలు ఖర్చు మనిషి వస్తుంది. ఉన్నాయండి, అయిపోతే అప్పులు అయిపోతాయి. అందరితో మాటలు ఆఖరికి చస్తే మంచిది అనే విషయానికి వచ్చి ఎంతమంది పేపర్లో చూడలేదు. చస్తే మంచిది అనుకున్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆఖరికి వాళ్ళే. అందుకే మీరు ఈ ధనాపేక్ష లేని వారు విశ్వాసం నుంచి తొలగిపోయినట్టు మీరు తొలగిపోక, మీ విశ్వాసాన్ని పోగొట్టుకొనక మీరు వాటిని విసర్జించండి అన్నాడు. ఏం విసర్జించమన్నాడు? ఈ భక్తిహీనమైనటువంటి ముచ్చట్లు, భక్తిహీనమైన జీవితాలు, అపవిత్రమైన జీవితాన్ని విసర్జించి అనే దానికి చిన్న ఫుట్ నోట్ రాశాడు. ఏం రాశాడు అక్కడ? విడిచి పారిపోము. వీటన్నిటిని విడిచిపెట్టు, పారిపోతే దూరంగా పారిపో. మరి దుస్తుల ఆలోచన నడవక, పాపల మార్గమున, అపహాసం కూర్చుంటే చోటున వాటిని విడిచిపెట్టి వాటిలో నువ్వు పాలు పంచుకోక దేవుని యందు భయభక్తిని కలిగి దివారాత్రములో ఆ వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. పారిపో. సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు ముందే విషయాలు చెప్పి దూతలు పంపించి లోతు కుటుంబాన్ని సిద్ధం చేస్తున్న సందర్భంలో దూతలు ఏమని బోధించారో వీళ్ళకి, మీరు ఈ యొక్క సొదొమను విడిచి, ఈ సొదొమ గొమొర్రాను విడిచి మీరు పారిపోండి అన్నారు. చూడండి 19వ అధ్యాయం 17వ వచనం. ఆఖరికి ధనం ఎలా పోల్చబడిందో ఒకసారి మనం చూసుకుంటాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. నీ ప్రాణము నీకు కావాలి అంటే యేసు రక్తంలో కడగబడిన భక్తి కలిగిన వారు అయినారంటే నీవు ఈ అపవిత్రమైన జీవితం నుంచి ముందు బయటికి రా. ఈ అపవిత్రమైన జీవితం నుంచి బయటికి వచ్చి నువ్వు ప్రభునామాన్ని ఘనపరచు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి వలె నీవు జీవించు. ప్రభు కొరకు ప్రయాసపడు. దేవుని యందు నీవు మరి సిద్ధపడు. దైవ కార్యాల్లో ముందుకు నడు. దేవుని మీద ఆధారపడు. నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రమ్మని ఆయన పిలుస్తా ఉన్నాడు. ప్రియమైన వల్ల మీరు పాపాన్ని విడిచిపెట్టండి. దేవునికి దాసులుగా మారిపోండి. దేవునికి ఇష్టలుగా మారిపోండి. మీరు అపవిత్రమైన జీవితాన్ని విడిచి బయటికి రండి. అక్కడి నుంచి మీరు పారిపోండి అనే విషయాన్ని ప్రభు చెప్పి ఇంకా విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అన్నాడు. దానికి 2 అని సంఖ్య పెట్టాడు. వెంటాడు, పరిగెత్తు, దాన్ని పట్టుకో. దేవుని ప్రేమను పట్టుకో. దేవుని యందు నీతిని పట్టుకో. దేవుని యందు భక్తిని పట్టుకో. దేవుని యందు విశ్వాసాన్ని పట్టుకో. పరిగెత్తు. అది నీకు దూరం కాకముందే, నీవు తీసివేయబడక మునిపే, అది నీ కళ్ళతో కనబడుతున్నప్పుడే, నీ దగ్గర ఉన్నప్పుడే, ప్రభు నీతో ఉన్నప్పుడే, నీవు దైవ సహవాసములో ఎదుగుతున్నప్పుడే వాటిని పట్టుకో. పరిగెత్తు. నువ్వు వెంటాడు, వాటిని పట్టుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ మనం పరిగెత్తి దేవుని యొక్క కార్యాన్ని మనం పట్టుకోవాలి. దేవుని యందు మనం ఆధారపడి వారు ఉండాలి. ప్రయాసపడాలి. మీరు దాన్ని విడిచి దీన్ని మీరు వెంబడించాలి. మీరు పాపాన్ని విడిచి ప్రభుని వెంబడించండి. మీరు దుష్టత్వాన్ని విడిచి ప్రభు ప్రేమను మీరు పొందుకోండి. ప్రయాసపడి దాన్ని పట్టుకోండి. అందుకనే ప్రయాసపడి భారం మోచిన వల్ల వేదకు రండి. దేనికోసం ప్రయాసపడుతున్నారు? దేనికోసం పరిగెడుతున్నారు? రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీకు ఏది కావాలో అది ఇస్తాను. మీరు ఎలా బలపరచాలో బలపరుస్తాను, ఎలా దీవించాలో దీవిస్తాను. నా దగ్గరికి రండి. అందుకే పరిగెత్తాను జక్కయ్య. పరిగెత్తడా జక్కయ్య? ఓ పెద్దయినా, ఓ ముసలైనా, మరి మన పాతకాలంలో వెళ్తే పంచి పట్టుకున్నటువంటి ఒక మరి మహా వ్యక్తి రోడ్డులో పరిగెడుతుంటుంటే చూసేవాడు ఏమనుకుంటారు? అంకుల్ ఏమైంది అడుగుతారా? అది సిగ్గు విడిచాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభుని చూడాలి, యేసు ఎవరో నేను చూడాలి, ఆయన కనుగొనాలి, ఆయన ప్రేమను పొందుకోవాలి. ఆయన రోడ్డు మీద పరిగెత్తాడు.
యేసు ఎవరో చూడగోరి ఆయన ముందుగా పరిగెత్తుకుపోయి వేడి చెట్టుకి ప్రభు చూడాలని ఆశపడ్డాడు. అలా మన డబ్బు వెంబడి పరిగెడుతున్నామా? ప్రభు వెంబడి పరిగెడుతున్నామా? దేనికి నీ ఆశ? దేనికి నీ ప్రయాస? దేనికి నీ యొక్క ప్రయత్నం? దేనికి నీ ఆరాటం? ప్రభు కొరక? పైసల కొరక? పైసల కొరక నువ్వు ప్రభు ప్రేమను పోగొట్టుకుంటే అవి ఎందుకు పనికిరావు? ఎందుకు పనికిరావు? అందువల్ల ప్రభు అంటాడు, మీరు వాటిని విసర్జించండి. లోక సంబంధమైనటువంటి ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు ముందు వాటిని విడిచిపెట్టండి. వాటిలో జీవం లేదు, వాటిలో ఎటువంటి మరి జీవాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. మీరు వాటి కొరకు కాదు ప్రయాసపడవలసింది. నీతి, ప్రేమ, సాత్వికము, సంతోషము, సమాధానము ఇటువంటి వాటి కొరకు మీరు పరిగెత్తాలి. మీరు పరుగు వ్యర్థం కాదు. మీరు పరుగు వ్యర్థం కాదు. మీరు దేవుని మీద ఆధారపడి జీవించండి. యవనస్తులకి అయితే ప్రభు ఇంకొక చక్కని మాట చెప్పాడు. తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. మీ యవనేచ్ఛల నుండి పారిపో పారిపో అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యవనేచ్ఛలు, ఎవరి తలంపులు, ఎవరి ఆలోచనలు, ఎవరి క్రియలు మరి మనల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితులు, మనం పాపంలోకి లాగేటువంటి ఆ ఊపిలో దించేటువంటి పరిస్థితుల నుంచి పారిపో. ఎవరున్నా నీ ఎవరి జీవితంలో ప్రభు చెంతకు నడువు, ప్రభు చేత ఆకర్షించబడు, ప్రభు కృప చేత నడిపించబడు. నీవు నీ దురాశల నుంచి విడిపించబడి, నీ దురాశల నుంచి విడిపించబడి నువ్వు ప్రభువుకు లోబడి నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నీ ఉండు. నీ ప్రయాస దేనికోసం? నీ ప్రయాస దేనికోసం? నీ ఆరాటం దేనికోసం? ప్రభు చెప్పాడు, నీతిమంతుడికి జీవించు. యోబు నీతిమంతుడు. ప్రభు సాక్షి చెప్పాడు కదా. అటువంటి నీతి కలిగి మనం కూడా జీవించాలి అని ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం ప్రభువుని వెంబడించాలి. ఆయన చిత్తాన్ని కైకొనాలి. మనం విడిపించబడ్డ బిడ్డలంగా దేవునికి లోబడాలి. పాపము కొరకు ప్రయాసపడకండి. పాపములో మరి ప్రయాసపడకండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారి వలె జీవించండి. దైవాశక్తి, దైవభక్తి, దేవుని యందు మీకున్నటువంటి ఆయన ఆత్మీయ ఆలోచన కలిగి ఉండండి. ఈ సొదొమ కుమారు నుంచి పారిపోమని చెప్పినటువంటి దేవుని మాటల్ని మరి మీరు విన్నారండి. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు నువ్వు పారిపో. నీ ప్రాణం నీకు కావాలి. ఎందుకంటే నీ ప్రాణం నీది కాదు, ప్రభు ఇచ్చేటటువంటి మరి ఆ దీవెన ప్రభు నీకు ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు. ఆ రక్తం నీ కొరకు చిందించాడు. తద్వారా నేను రక్షించాడు. ఆ విధంగా నా కుమారుడు అన్నాడు, నా కుమార్తె అన్నాడు, నా సంఘము అన్నాడు. ఆయన మన కొరకు మరణించాడు కనుక మన దేవుని కొరకు జీవించడం ద్వారా అపవిత్రమైనటువంటి మాటల నుంచి బయటపడి ప్రభు మనకి ఇచ్చినటువంటి విశ్వాసం ద్వారా ఆ విశ్వాస యాత్రలో మన ముందుకు సాగిపోవాలి. మన బలహీనతలో ఉండకూడదని, మనం దేవుని యందు భయభక్తి కలిగిన వారి వలె బలమైన యోధుల వలె ఉండాలని, మన పాపం నుంచి విడిపించబడిన వారని, ఆ యొక్క పాప జీవితంలో ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కనుక మీరు పారిపండి, పాపము నుంచి పారిపోండి. నేను ఒక యవనస్తుని చూపిస్తాను. ఎదురు యవనస్తుడు. ఓ యవనస్తుడు యోసేపు పాపం కొరకు అతన్ని మరి మభ్యపెట్టినప్పుడు, యజమాని భార్య మభ్యపెట్టినప్పుడు, తన వస్త్రాన్ని బట్టి లాగినప్పుడు ఎదురేం చేశాడు? తప్పించుకొని వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, పాపానికి చిక్కలేదు, అపవాది ఉచ్చులో పడలేదు, అపవాది చేత ఆకర్షించబడలేదు. దేవుని తరపునటువంటి భక్తి శ్రద్ధను బట్టి దేవుని మీద ఆధారపడ్డాడు కనుక తన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పాపములో పాలు పంచుకోక దేవుని తనకున్న విశ్వాసాన్ని కోల్పోకుండా పారిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ వస్త్రాన్ని సాకుగా పెట్టి జైల్లో వేయించాడు. అయినా యోసేపును విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడా? యోసేపు జీవితం గురించి చెప్పాలంటే 3 ముక్కల్లో చెప్పుకోవచ్చు. 3 మాటలు. అందరూ అమ్మేశారు. అవునా?
మీకు తెలుసా మొత్తం కథ అంతా? అందులో అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఆ స్థితికి మనం చూస్తుంటే అతను గుంటలో పడేశారు. నిజాలు గుంట గుంటలో పడేశారు. తర్వాత కొంచెం జాలిపడి వాడు బైక్ తీసి వాడు పిప్పి అమ్మేశారు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రెజెంట్ ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ ప్రెజెంట్లోకి వెళ్ళిపోయాడు. పిట్, ప్యాలెస్ అండ్ ప్రెజెంట్. ఈ మూడు మాటలు గుర్తుంటే జీవితంలో బట్టీడ్స్ పెట్టాడు కాబట్టి బట్టలు సాక్షిగా పెట్టి శరసాలలో వేశాడు. అయినా దేవుడు తోడుకు ఉన్నాడు. శరసాల బంధకాలు తెంచి వేశాడు. మళ్ళా రాజ్యాన్ని ఏలే రాజుగా ప్రభు అభిషేకించాడు. ప్రియమైన వాళ్ళ మనం పారిపోవాలి. పాపానికి దూరంగా పారిపోవాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా మనం పారిపోవాలి. నీతి, ప్రేమ, విశ్వాసాన్ని కలిగి మరి మన జీవితాలు ప్రభు మీద ఆధారం చేసుకుని మనం జీవించాలి. అలా జీవించగలిగితే మరి మన ధన్యులం అనే విషయాన్ని మనం గుర్తించగలిగే వారు కనుక పాపాన్ని విడిచి మనం బయటికి వద్దాం. అపవాదిని విడిచి మనం బయటికి వద్దాం. దేవుని మీద భయభక్తి కలిగిన బిడ్డలంగా మనం మరి జీవిస్తాం. కాబట్టి పౌలు గారు తిమోతికి చాలా చక్కటి మాటలు రాసి వచ్చాడు. నువ్వు సాధన చేయి, ఎక్సర్సైజ్ చేయి. భక్తిగా ఎలా ఉండాలో, నువ్వు ఎలా పెరగాలో, ఎలా దేవుని వాక్యాన్ని చదవాలో, ఎలా దీవించబడాలో, ఎలా దేవుని యందు భయభక్తులు కలిగే వారు ఉండాలో, ఎలా పాపంలో పాలుపంచుకోకుండా ఉండాలో, ఎలా దేవుని సన్నిధిలో ఉండాలో, ఎలా దేవుని ఘనపరచాలో, ఎలా ప్రభుని ఆరాధించాలో, ఎలా ప్రభుని కొనియాడాలో, ఎలా దైవాశీలో పొందుకోవాలో, ఎలా దేవుని ఆత్మని నింపబడాలో, ఎలా దేవుని శక్తిని పొందుకోవాలో, ఎలా ప్రభు మహిమను మనం అందుకోవాలో, ఎలాగైనా వాటి కొరకు నువ్వు ఆలోచించు, వాటి కొరకు ప్రార్థించు, వాటి కొరకు ప్రయాసపడు, వాటి కొరకు సాధన చెయ్యి, వాటి కొరకు సాధన చెయ్యి. ప్రభు ప్రేమలో నువ్వు ముందుకు వెళ్ళు. ప్రియమైన వాళ్ళరా, ఏ విధంగా పాపము నుంచి మరి వారు తప్పించబడ్డారో నువ్వు ఎరుగు. స్త్రీలు విషయం ప్రస్తావించాడు. ఏమని ప్రస్తావించాడు? 10వ వచనంలో చూడండి. 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, దైవ భక్తి గల వారమని చెప్పుకొను క్రియలకు తగినట్టుగా సత్క్రియ చేత, సత్క్రియ ఓ మంచి క్రియ, ఒక మంచి నడవడిక, మంచి ప్రార్థన, మంచి మాట, మంచి చేత, ఒక మంచి మరి ప్రార్థన జీవితం. నేను భక్తి కలిగినటువంటి స్త్రీను అని చెప్పుకునేవాడు దానికి తగినట్టుగా జీవించాలి. నేను భక్తి కలిగిన వాడును అని చెప్పుకున్నవాడు ఇందాక చెప్పినట్టు ఆ పాప సంబంధమైన కార్యాన్ని విడిచి దేవ సంబంధమైన కార్యాన్ని వెంటాడాలి. నీతి, సమాధానం, సాత్వికం అని మనం చూసాం కదా. ప్రేమ, దేవుని యొక్క కృప, వీటిని మనం అనుసరించాలి. కనుక ఏది దైవ చిత్తమో, ఏది దైవ కార్యమో, ఏది దైవానుసరణ జీవితమో అటువంటి ఆత్మీయ అనుభవాల్లో మనం ముందుకు సాగాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ భక్తి కలిగిన వారని చాలా ఈజీగా మాట్లాడతారు. భక్తి కలిగిన వారు అని చాలా ఈజీగా మాట్లాడతారు. కానీ వాళ్ళలో ఉండవలసినటువంటి లక్షణం ఎంత గొప్పవో మనం గమనించాలి. అలానే 4వ అధ్యాయంలో 8వ వచనాన్ని మీరు చూస్తే, ఇందాక మనం ముసలాము ముచ్చుట్లు అని చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూ. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరము. దైవ భక్తి జీవముతో కూడుకున్నది. ఇది పరలోక సంబంధమైనది. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా అది మనకి ప్రయోజనం యూస్ఫుల్, అది మనకి ప్రయోజనకరమైనది. కాబట్టి దాన్ని మీరు వెతకండి, దాని కొరకు మీరు ప్రయాసపడండి, దాని కొరకు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఎలా ఎతకాలి, ఎలా పొందుకోవాలి, ఎలా వాటిని అనుభవించాలి అంటే 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. మొదటి పత్రిక తిమోతి 6:6 సంతృప్తి అనే మాట ఉందండి.
ఇందాక మనం స్టార్టింగ్ లో సంపూర్ణ అని చదువుకున్నాం, గుర్తుందా? సంపూర్ణ భక్తి అని చదువుకున్నాం. ఇక్కడ ఏమంటాడు? సంతృప్తికరమైన జీవితం మనకు కావాలంట. సంతృష్టి సహితమైన భక్తి మనకి లాభసాధకం. అదే మనకి లాభం. మనకి ఏంటి లాభం అంటే, ఏంటి మన జీవితానికి మెప్పు అంటే, ఏమిటి మన జీవనకరం, ఏమిటి మనకి ఆశీర్వాదం అంటే సంతృష్టికరమైనటువంటి భక్తి, సంతృష్టి సహితమైన దైవ భక్తి కలిగి మనం జీవించాలి. అది గొప్ప సాధనం అని గమనించాలి. అలా మనం గమనిస్తే మన ధన్యం. ఎందుకంటే మన లోకానికి ఏమీ తేలేదు, ఏమండి, దీనిలోని ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమైంది, వాటితో తృప్తి పొంది ఉన్నాము. పరిగెత్తద్దు డబ్బు, పరిగెత్తద్దు లోకం అంటాడు. లోకానుసరం జీవితంలో పరిగెత్తకండి. ఏమి తేలేదు, ఏమి పట్టుకోవాలి. మనం చూస్తాం కదండి, ఎంతమంది మన కళ్ళ మంది ఈ కరోనా టైంలో ఎంతో మంది ఉన్నవాళ్ళు ఉన్నట్టే హాస్పిటల్కి వెళ్ళారు, మళ్ళా వస్తాడనుకుంటాం. మన నమ్మకం కానీ, మన విశ్వాసం కానీ, మన ఆశ కానీ మనకు ఉంటుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రావాలండి. మరి ఎంతమంది తిరిగి వచ్చారో, ఎంతమంది తిరిగి రాలేదో పేపర్లో చూస్తే తిరిగి వచ్చిన వాళ్ళు తక్కువ మంది, తిరిగి రాని వాళ్ళు చాలా మంది. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించి మనం ధనవంతులు అవ్వాలి అనుకుంటే అదొక శోధన. ఆ శోధనలో మీరు పడద్దన్నాడు 9వ వచనం. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, గురిలోను, అవివేకయుక్తములను, హానికరమునైన అనేక దురాశలోనూ పడిపోతారు. అట్టి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచి మునిగిపోవడం. మునిగిపోవడం అంటే కంప్లీట్గా నీటిలో బలి చేయండి. అది అపవాది తలపెట్టి కార్యాలు అన్నమాట. ప్రియమైన వాడు, సొలొమోను దేవుడే ధనవంతుడిగా చేస్తాడు. సొలొమోను ప్రభువే నీకేం కావాలో కోరుకో, ఎంత ధనం కావాలో అంటే ఆఖరికి ఏం చెప్పాడు ఆయన? నాకు ధనం వద్దు, ఈ గొప్ప ధనం వద్దు, నాకు ఏమి వద్దు, నీవు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి నీవు నాకు ఇచ్చిన నా ప్రజానీకాన్ని ఎలా నడిపించాలో ఆ జ్ఞానం ఇస్తే నాకు చాలు. ఏ పూటకి ఆ పూట నాకు కోదిలు ఉంటే చాలు అన్నాడు. ఎందుకంటే డబ్బు ఎక్కువైపోయి, పొగరు ఎక్కువైపోయి, పువ్వు కొట్టేసి నేను మర్చిపోతానేమో నిన్ను, నాకు అదంతా వద్దు అన్నాడు. సామెతలు చదువు. ఇలాంటి వ్యక్తి దేవుని భయభక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మారాలి అంటే ఆయన ఒక ఉదాహరణకి కూడా మనం తీసుకోవచ్చు. డబ్బు విషయం అన్ని త్యజించి దైవజనుడా, దేవుని భయభక్తులు కలిగిన వాడా, ప్రియమైన దేవుని సంఘమా, యేసు రక్తములో కడగబడిన వారా మీరైతే వాటన్నిటిని విసర్జించండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును వెంటాడండి. అంటే మీరు దానికోసం పరిగెత్తి పట్టుకోండి. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు పిల్లలు కానీ ఏం చేస్తారంటే సీతాకోకలు అక్కడ పెరుగుతుంటే కదా, వాటి టూరింగ్లు కూడా వాటి వెనకెళ్ళి అది పట్టుకోవడానికి వాటితో ఆనందిస్తారు, పరిగెడతారు కోసం. ప్రియమైన వల్ల పరిగెత్తిన వల్ల మన లోకంలో ఏదైనా దొరుకుతాయేమో కానీ మన ప్రభువు కూడా పరిగెత్తి పరలోక సమయం దీవెన మనకు దొరుకుతాయి. ఉదాహరణకి కింద మనం పెద్ద ఆయన పేరు చెప్తున్నాం. ఎవరైనా పరిగెత్తాడు కదండి వీధుల్లో, పరిగెత్తిగలి వేసి చేశాడు. మన జీవితంలో ఆ పరుగు పరిగెత్తాలి. అందుకని పౌలు గారు తన చనిపోతున్నప్పుడు తన తుడి గడియలలో తన యొక్క అవసాన కాలంలో అది ఎరిగిన వాడు నేను పరిగెత్తాను అన్నాడు. చూడండి, 2వ పత్రిక తిమోతికి రాస్తూ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 6వ వచనం నుంచి మనం చూద్దాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు ఆయన దేని కొరకు ప్రయాసపడ్డాడో, దేని కొరకు పరిగెత్తాడో
అది పొందుకున్నాడు, అది దొరికింది ఆయనకి. ప్రభువానికి ఇచ్చాడు. నా పరుగు కడముట్టించుకుని విశ్వాసం నుంచి డబ్బు కోసం పరిగెత్తినాడు, విశ్వాసం తొలగిపోయాడు. ఆఖరికి వాడి పొడుచుకుని. కానీ మనమైతే మరి పౌలు గారి మాటను చూస్తే, నేను పరిగెత్తాను, నా పరుగు నేను తొలగిచ్చాను, విశ్వాసమును కాపాడుకున్నాను, మంచి పోరాటం నేను పోరాడాను. మరి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉన్నది. అది నాకే కాదు, మీకు కూడా ఉన్నది. అది ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ దినమందు నీతి గల న్యాయపరమైన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, ఒక్కడికే కాదు అందరికీ, ప్రయాసపడి భారం వచ్చిన వాళ్ళారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను అని ఎలా అన్నాడో అలానే విశ్రాంతినిచ్చే క్రమములోనే ఈ సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మన ప్రభుని వెంబడించాలి, పాపాన్ని విసర్జించాలి. సంపూర్ణమైన భక్తి అంటే ఏంటో గమనించాలి. దైవ భక్తి అనేది ప్రభు మనకు నేర్పినటువంటి ఒక గొప్ప అనుభవంగా మనం దాన్ని ఎరిగి, ఆ దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్టుగా స్త్రీల విషయంలో ఆయన చెప్పిన మాట అంటే మీ సత్క్రియ. ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడే క్రమంలో ఆయన చెప్పాడు, మీరు మీ యొక్క భక్తికి తగినట్టుగా సత్క్రియ మీరు కలిగి ఉండండి, తద్వారా మిమ్మల్ని అలంకరించుకోండి. మేము చూసిన వాడు చక్కటి మరి ప్రేమాభిమానాలు కలిగిన వాడిగా మీరు చూడగలుగుతారు. ఆ క్రియ మీలో ఉండాలి, ఆ ప్రేమ మీలో ఉండాలి, ఆ నడవడిక మీలో ఉండాలి, ఆ మాట ఎంత చక్కగా ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. అటువంటి పేరు మనం తెచ్చుకోవాలి. అటువంటి ఆ స్థితిలోనికి మనం ఎదగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనం మరి దేవునికి ఉపయోగకరమైన బిడ్డలుగా మనం మారిపోవాలి, దేవుని చిత్తానికి అనుకూలమైన వారిగా మనం మారిపోవాలి. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో ఓ మాట చెప్పాడు. 3వ అధ్యాయం 11వ వచనం, అంత్యొకయ ఈకైనను లుస్త్రాన పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాళ్ళని నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటి నుండి ప్రభు నన్ను తప్పించెను. హింస పరిగెత్తాలి, దేవుని కొరకు పరిగెత్తాలి. ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా విశ్వాసంతో కూడుకున్నటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాల కొరకు మనం పరిగెత్తాలి, ప్రయాసపడాలి. ఆ ప్రయాసలో దేవుని ఆత్మీయత అనుకున్నదని మనం గుర్తెరిగి, ఆయన మనకి ఏ విషయంలో మన పట్ల ప్రేమ చూపించాడో, ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో దాన్ని మనం ఎరిగితే మంచి భవిష్యత్తు, మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడని తిమోతికి రాస్తూ పౌలు గారు 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చెప్పాడు. చూడండి, 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. ఏంటి మంచి పదార్థం? ఆయన రక్తములో కలపడం, మనకి మారు మనసు ఇచ్చాడు. ఈ మంచి మనసు, మంచి అనుభవం, మంచి ఆలోచన విధానం, సంపన్నమైన భక్తి, నీతి, ప్రేమ, విశ్వాసం ఇవన్నీ మన హృదయంలోనే దేవుడు దాచిపెట్టాడు. కాబట్టి దీన్ని భద్రంగా ఉంచుకుంటే, ఈ మంచి పదార్థాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఉంచుకుంటే నువ్వు ధన్యుడు. పరిశుద్ధాత్మ వలన నువ్వు కాపాడబడతావు, నువ్వు నడిపించబడతావు. నీలో ఉన్న దుర్నీతి నుంచి నువ్వు తొలగిపోవాలి. దుర్నీతి నీలో ఉండకూడదు, దేవుని ప్రేమ నీలో ఉండాలి, దైవ కార్యాలు నీలో ఉండాలి, భక్తి అనే జీవితం నీలో ఉండాలి, దేవుని కొరకు ప్రయాసపడే జీవితం నీలో ఉండాలి. ఆ సంపాదన మనం సంపాదించుకోవాలి. ఏమి సంపాదించుకోవాలంటే, ఇందాక మనం చూసాం చూడండి, ఏం సంపాదించుకోవాలి? మన 11వ వచనం చదువు, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతి, యెహోవా నీవైతే వీటిని విసర్జించి సంపాదించుకోవటకు ఈ సంపాదనలో పరిగెత్తు. ఆ లోక సంబంధ సంపాదన కాదు పరిగెత్తవలసింది. దేనికి పరిగెత్తాలి?
చక్కటి పదాలు. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఈ సంపాదన కాదు. ఇవి సంపాదించుకో, నీకు ఎప్పటికీ యూజ్ఫుల్లే. అది పెద్ద ఎస్సెట్. ఎన్ని కోట్లు పోసిన దాని వాటిని మనం పొందలేము. కేవలం దేవుని యొక్క ప్రేమలోని, ఆయన వాక్యంలో నిలబడగలిగితేనే మనం పొందగలం. దేవుని ఆత్మతో నడిపించబడగలిగితేనే మనం వాటిని పొందగలం. అందుకొరికి మీరు ప్రయాసపడండి, వాటినే మీరు వెంబడించండి, వాటి కొరకే మీ జీవితాలు వెచ్చించండి అన్నాడు. మన ముగింపులో కొన్ని మాటలు చూసి ముగించుకున్నాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఇది మన సంపాదన ఏంట. ఈ సంపాదన మనకు కావాలి. మనం దాన్ని అనుసరిస్తే అది మనం పొందుకుంటాం. ఇవి మనం అనుసరించగలిగితే ఆ సంపాదన మనం సంపాదించుకుంటాం. కాబట్టి ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడాలి? భక్తి, విశ్వాసాలకు ప్రయాసపడాలి. దేవుని కృప కొరకు మనం ప్రయాసపడాలి. దైవాత్మ కొరకు మనం ప్రయాసపడాలి, వెంటాడాలి. దేని వెంటాడాలి? మనకి చెప్పలేదండి, నీతి, ప్రేమ, సాత్వికం, దైవ కృపను వెంటాడుము. కీర్తన కూడా మనం ఏమి వెంటాడాలో చెప్తున్నాడు. దేని వెంటాడుతున్నాం? మనం దేని వెంటాడాలి? 34వ కీర్తన 14వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదకి దాన్ని వెంటాడుము. కీడు మాని దాన్ని విసర్జించు, లోకాన్ని విసర్జించు, ఆ భక్తిహీనత విసర్జించు, దుష్టత్వాన్ని విసర్జించు. నీవు సమాధానాన్ని వెతుకు. సమాధానకర్త యేసును వెతుకు. యేసును వెతికి యేసును ప్రయాసపడు, పరిగెత్తు ఆయన పట్టుకోవడానికి. ఆయన మీ దగ్గర ఉండగానే పట్టుకోండి. దూరంగా వెళ్ళిపోతే నీకు దొరకనే. నీకు దగ్గరగా ఉండగానే, నీకు సమీపంగా ఉండగానే, నీకు దొరికే కాల సమయంలోనే ద్వారము వేయబడక మునిపి, ద్వారం మూయబడక మునిపి ఆయన మీరు పట్టుకోండి. ఆయన మీకు దొరుకుతాడు. ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయన మీరు మరి వెతకండి, ప్రయాస మానండి. చూడండి, యెషయా 55:6 వచనం. యెషయా 55:6 వచనం. యెహోవా మీకు దొరుకు కాలమనందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. దుర్దినం రాకముందే, చూడండి సామెతలు అంటాడు, దుర్దినం రాకముందే వీటి యందు నాకు సంతోషము మరి కలగలేదు అనేటువంటి సమయం రాకముందే, ద్వారం మూయబడక మునిపే, ద్వారం వెలిసి మళ్ళా రాకముందే, నేడు వాళ్ళ సమయం ఉండగానే నీ సృష్టికర్త నీవు జ్ఞాపకమునకు తెచ్చుకో అన్నాడు. ఈ విధంగా ప్రసంగిలో రాశాడన్నమాట. మీరు గమనించండి, మీరు దేవుని వెంటాడండి, ప్రభు మాటలు మీరు పట్టుకోండి. ఈ ద్వారం మూయబడక మునిపే 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినం రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సులకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వారం వేసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ద్వారం మూయబడక మునిపే ప్రభువుని వెంబడించు. అవకాశం తీసివేయబడక మునిపే ప్రభు సన్నిధిలో ప్రార్థించు. సంపూర్ణమైన భక్తి కొరకు ప్రయాసపడు. దేవుని ఘనపరిచే స్థితి కొరకు ప్రయాసపడు. మన వయసు అయిపోతుంది. ఒక దినం గడిచే కొద్దీ మీరు ఇంకోగా అనుకోవద్దు. ఒక మాట చెప్తాను, కానీ మనం అది పట్టించుకోము. ఎప్పుడు బర్త్డేలు చేసుకుంటాం, ఏమంటే కేకులు కట్ చేస్తాం, షష్ఠపూర్తులు చేసుకుంటాం, పెళ్లి రోజులు చేసుకుంటాం. ఇవన్నీ చాలా సంతోషంగా చేసుకుంటాం. కానీ మన మరణం అనేది మనకు తెలియదు. బర్త్డే మనకు తెలుసు. ఒక బర్త్డే చేసుకున్నాము అంటే మరణానికి సమీపిస్తున్నామని అర్థం. ఒక సంవత్సరం దగ్గర అయ్యాం, సంవత్సరం గడిచిపోయింది కదా, ఓ సంవత్సరం దగ్గర అయ్యాం. ఇంకో సంవత్సరం చేసుకున్నాం అనుకో, ఇంకో
మరణానికి దగ్గర అవుతాను. అందుకని దుర్దినం అనేది రాకముందే, ఆ దినము నీ మీద అధికారం చేయకముందే, నీ కొరకు నేను వెంబడించకముందే, నేను వేటాడకముందే నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడు. ఒక దినం గడిచే కొద్దీ ఒక దినం దాని దగ్గర అవుతాను. నవంబర్ నెల డిసెంబర్ వచ్చేస్తుంది. న్యూ ఇయర్ అనే కోసం ఎదురు చూస్తున్నాం. క్రిస్మస్ అయిపోతే ఇంకా జనవరి వచ్చేది. ఇలా కొత్త సంవత్సరం వెళ్ళిపోతాం అనుకున్నాం. అట్ ద సేమ్ టైం వీఆర్ లీవింగ్ అవర్. మనం మరణానికి సమీపిస్తున్నాం అని మనం గుర్తుపెట్టుకోం. పిల్లలు ఎదుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, వివాహాలు అయితే వాళ్ళ సంవత్సరాలు, వాళ్ళ కుటుంబాలు అని సంతోషిస్తాం. అట్ ద సేమ్ టైం ఆత్మీయంగా మనం గమనిస్తే వారు ప్రభుకి దగ్గర కావాలి అనే విషయాన్ని వారు మర్చిపోకుండా చూడాలి. దేవుడికి సమీపంగా మనం ఉండాలి. దేవుడికి సమీపంగా మనం ఉంటే, ఆ సంపూర్ణమైన భక్తిని కలిగి ఉంటే, ఆ సంపూర్ణత మనలో ఉంటే, ఏ కొరత లేకుండా కీర్తనకాడ వల్లే నా గిన్నె నిండి ఒల్లుచున్నది అనేటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉంటే మనం ధన్యులం. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం సంతృష్టి కలిగే భక్తి ఏది అంటే ప్రభువులో ఉండటమే. ఇహలోక సంబంధం వాటిని విడిచి సంతృష్టి సహితమైన భక్తి మనం సాధన చేయాలి. దాని మీద మనం ప్రభువును ఆనందింప చేయాలి. ప్రభు కొరకు మనం జీవించాలి. అటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఎదిగి మన జీవితాలు ఫలభరితమైనవిగా మారిపోయినట్లు, భక్తి కలిగిన బిడ్డలుగా మన సంపూర్ణ స్థితికి రాగలిగినట్లు ఆయన మన ముందు ఉంచిన హెచ్చరికలు గుర్తించి మనం ఆ నీతిని, ప్రేమను, సాత్వికాన్ని, సంతోషాన్ని మనం పట్టుకోవడానికి పరిగెత్తాలి. అట్టి పరుగులో విజయం మనకి ఇచ్చినట్టు, అట్టి పరుగులో గమ్యాన్ని మనం చేరగలిగినట్లు, ఆత్మీయతలో అందుకోగలిగినట్లు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపింప చేయగా సమయంలో అందరూ